నంద్యాల జిల్లా బేతంచెర్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలకు అధికారుల స్పందన కరువైందని రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యదర్శి మేకల నాగరాజు అన్నారు. గతంలో బేతంచెర్లలో తహసీల్దార్ ప్రకాష్ బాబుకు అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే 2 నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కరించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మేకల నాగరాజు తెలిపారు. ఇలాగే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 19 నుండి 22 వరకు జరిగే చలపతి మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చైర్మన్ ఆంజనేయులు తెలిపారు. ముఖ్య అతిథిగా ఈగల్ డైరెక్టర్ ఆకి రవికృష్ణ హాజరయ్యారు. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. గంజాయి పంట సాగు విషయంలో కూడా నిఘాను పటిష్టం చేసినట్లు చైర్మన్ ఆంజనేయులు వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన మాలల ఆత్మగౌరవ సభలో మాల మహానాడు అధ్యక్షుడు తాళ్లపల్లి రవి రేవంత్ రెడ్డి సర్కార్పై వివరించుకోపడ్డారు. వర్గీకరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపైన సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా బొప్పని నగేష్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసి నియామక పత్రం అందజేసినట్లు తాళ్లపల్లి రవి వెల్లడించారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుటుంబ మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుటుంబ మిషన్లు అందిస్తున్నామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనంతరం మహిళలకు కుటుంబ మిషన్లు అందజేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్ గ్రామ శివారులో ఉన్న రేణుకా ఎల్లమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జాతర మహోత్సవంలో భాగంగా కలశ స్థాపన, దీపారాధన, అమ్మవారికి అభిషేకం వంటి పూజలు నిర్వహించినట్లు విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్ల పాండురంగాచార్య తెలిపారు. ఈ పూజ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయం ముందు బీజేపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కార్యాలయ గేటుకు వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే అని టూలెట్ బోర్డులు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. 3సారి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ 15 నెలలు గడుస్తున్నా గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదని వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గజ్వేల్ అనాథ నియోజకవర్గంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సుమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నేషనల్ ప్రిసన్ కాన్ఫరెన్స్ 2025 కరపత్రాన్ని ప్రిసన్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షులు ఆకుల నరసింహ ఆవిష్కరించారు. జైళ్లను పరివర్తన కేంద్రాలుగా ఏ విధంగా తీర్చిదిద్దాలనే అంశంపై దేశంలోనే మొట్టమొదటిసారిగా నేషనల్ ప్రిసన్ కాన్ఫరెన్స్ 2025ను మార్చి 20న నగరంలోని మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు గ్రామంలో హైడ్రా అధికారులు పర్యటించారు. ఈ మేరకు గ్రామంలో 100 కోట్లు విలువ చేసే భూమి కబ్జాకు గురైందని తెలిపారు. ఆ భూమిని బీఆర్ఎస్ నాయకులు కల్లెం వెంకటరెడ్డి ఫ్యామిలీ కబ్జాకు పాల్పడిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఉద్యోగులను కార్యాలయంలోకి వెళ్లకుండా గేటు ముందు బైఠాయించి అడ్డుకున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు పని భారం తగ్గించి తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అదేవిధంగా తమకు 18,000 వేతనం చెల్లించాలని అసెంబ్లీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో నీటి అవసరాలను తీరుస్తున్న బోర్కు మైసమ్మ కాలనీ వాసులు ప్రత్యేక పూజలు చేసి సన్మానం చేశారు. గత 30 ఏళ్ల నుండి తాగునీటి ఇబ్బందులు లేకుండా కాలనీ వాసులకే కాకుండా చుట్టుపక్కల కాలనీ వాసులకు నీటి కష్టాలు లేకుండా ఈ బోరు నీరు అందిస్తుందన్నారు. అలాగే నీటిని అనవసరంగా వృధా చేయొద్దని తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కారు. ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదంటూ కండక్టర్ స్పష్టం చేయడంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను ప్రదర్శించారు. దీంతో కండక్టర్ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వైసీపీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
అనంతపురం జిల్లాలోని శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తేరు మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ఈవో తెలిపారు. తేరు మహోత్సవం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వివిధ ప్రాంతాల నుండి నరసింహస్వామి ఆలయానికి భక్తులు చేరుకుంటున్నారని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తూ డీఐజీ కార్యాలయానికి డిప్యూటేషన్ పై బదిలీ అయిన ఎం వీరభద్రరావు స్టాంప్ అండ్ దస్తావేజీలో శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. మొగల్తూరులో విధులు నిర్వహించిన సమయంలో 1B అడంగల్లు లేకుండానే భూములు రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. దీనిపై డీఐజీ ఆదేశాల మేరకు విచారణ చేసి ప్రాథమిక నివేదిక అందించామన్నారు. దానిపై డీఐజీ మాధవి సస్పెండ్ చేశారని వెల్లడించారు. ఖమ్మం జిల్లా విఎం బంజరు పోలీసులు ఓ లారీ డ్రైవర్ ప్రాణాలు కాపాడారు. ఏలూరు జిల్లా చింతలపూడి నుండి హైదరాబాద్ కు మొక్కజొన్న లోడ్తో వెళ్తున్న డ్రైవర్ కృపారావు సడన్ గా ఛాతీ నొప్పితో రావడంతో విఎం బంజరు పోలీస్ స్టేషన్ ముందు లారీ నిలిపాడు. డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది గమనించి వెంటనే పెనుబల్లి సిహెచ్సికి తరలించారు. దీంతో పోలీసుల చొరవతో డ్రైవర్ కి ప్రాణాపాయం తప్పింది. కాకినాడ జిల్లా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. కాజులూరులో దొంగతనం కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు 2 గన్లతో 2 వ్యక్తులను పట్టుకున్నట్టు తెలిపారు. ఒకేసారి లైఫ్ లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో బ్యాంక్ లేదా ఏటీఎంను రాబరీ చేద్దామనుకున్నారు. దీంతో యూట్యూబ్ ద్వారా సెర్చ్ చేసి బీహార్లోని ముంగర్ ఏరియాకి వెళ్లి 2 పిస్టళ్లు, 17 బుల్లెట్స్లు కొనుగోలు చేశారు. రాబరీ జరగకుండా చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. నెల్లూరు జిల్లా నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శానిటేషన్ అధికారులు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు సిబ్బంది అందరూ కృషి చేయాలని కమిషనర్ సూర్యతేజ పిలుపునిచ్చారు. సర్వేక్షణ అభిప్రాయ సేకరణ కోసం నగరంలో ఓట్ ఫర్ వెబ్, ఓట్ ఫర్ క్యూఆర్ కోడ్ పోస్టులను నగర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. తిరుపతిలో ఈ నెల 8 నుండి నిర్వహించిన మెగా కార్పొరేట్ క్రికెట్ T20 లీగ్ విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర హాజరై బహుమతుల ప్రదానం అందజేశారు. ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. అనంతరం విజేతలకు అభినందనలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ పరిధిలోని వివిధ చర్చిలకు మంజూరు చేసిన 5 లక్షల రూపాయల విలువైన చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చి ప్రతినిధులకు అందజేశారు. అనివార్య కారణాల మూలంగా చెక్కుల పంపిణీ ఆలస్యంగా జరిగిందని తెలిపారు. ప్రభుత్వం నుండి మంజూరైన ప్రతి పైసను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో ప్రసవంలోనే శిశువు మరణించింది. సీతారామరాజు జిల్లాకి చెందిన శాంతి అనే గర్భిణి పలుసార్లు ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకుంది. కాన్పు కోసం వచ్చిన ఆమెకు అన్ని వైద్య పరీక్షలు చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పడంతో ఆ తండ్రి సంతోషించాడు. అయితే ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సదరు మహిళకు కాన్పు చేస్తూ ఉన్న సమయంలో ఆడబిడ్డ పుట్టి చనిపోయిందని వైద్యులు బాధిత కుటుంబానికి తెలిపారు. కొన్ని గంటల ముందు వరకు తల్లి బిడ్డ బాగున్నారని చెప్పిన వైద్యులు కాన్పులో బిడ్డ చనిపోయిందని చెప్పడం ఏంటని వారు వాపోయారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు చనిపోయిందని ఆ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రిపై ఇప్పటికీ అనేక ఆరోపణలు ఉన్నాయని అధికారులు దీనిపై లోతైన విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గత వారం కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త దుర్గా కిషోర్ పై భార్య తమ్ముడు తల్లి కళ్లలో కారం కొట్టి దాడి చేశారు. దీంతో దుర్గా కిషోర్ మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట వద్ద ఈ ఘటన జరిగింది. గత వారం నుండి హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు.